ఒక పిల్లవాడు రేచీకటితో బాధపడుతున్నాడు. క్రింది వానిలో ఏది అతని పరిస్థితిని మెరుగుపరచడానికి సహాయపడుతుంది? రేచీకటి అనేది విటమిన్ ఏ లోపం వల్ల సంభవిస్తుంది. కాబట్టి విటమిన్ ఏ లభించే పదార్థాలు తినడం ద్వారా అతడు రేచీకటి నుంచి బయటపడగలడు. కాబట్టి విటమిన్ ఏ లభించే పదార్థాలు క్యారెట్, బొప్పాయి. కాబట్టి రేచీకటితో బాధపడే వ్యక్తి క్యారెట్లు, బొప్పాయి తినడం ద్వారా అతని పరిస్థితిని మెరుగుపరుచుకోవచ్చు. భారతదేశంలో పాల ఉత్పత్తిని పెంచడానికి డాక్టర్ వర్గీస్ కురియన్ క్రింది వాటిలో వేటిని ప్రతిపాదించారు? డాక్టర్ వర్గీస్ కురియన్ ఏ, బి, సి మూడింటిని ప్రతిపాదించారు. హైబ్రిడ్ రకాల ఆవులు, గేదెలను ఉత్పత్తి చేయడం, జంతువుల ఆరోగ్యాన్ని మెరుగుపరచడం, సమర్థవంతమైన పాల సేకరణ మరియు సంరక్షణ వంటి చర్యలు చేయడం ద్వారా భారతదేశంలో పాల ఉత్పత్తిని పెంచవచ్చని డాక్టర్ వర్గీస్ కురియన్ ప్రతిపాదించారు. చెరుకులో ఎర్రకుళ్ళు తెగులు వ్యాధి దీనివల్ల వస్తుంది. దేనివల్ల వస్తుంది? గాలి మరియు వ్యాధి సోకిన మొలకల ద్వారా వ్యాప్తి చెందుతున్న శిలీంధ్రం వలన చెరుకులో ఎర్రకుళ్ళు తెగులు వ్యాధి వస్తుంది. రంగయ్య తరచుగా నాకు ఆరోగ్యం బాగాలేదు అని అంటాడు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం కింది వాటిలో ఏది ఆరోగ్యాన్ని ఉత్తమంగా నిర్వచిస్తుంది? ఏది? శారీరక, మానసిక, సామాజిక శ్రేయస్సు సరిగ్గా లేకపోవడం వలనే నేను ఆరోగ్యంగా బాగాలేను అని రంగయ్య ఫీల్ అవుతున్నాడు. చారిత్రక వైజ్ఞానిక పరిభాషలో స్థిరమైన గాలి అనే పదం దేనిని సూచిస్తుంది? స్థిరమైన గాలి అనే పదం కార్బన్ డయాక్సైడ్ను సూచిస్తుంది. అదేవిధంగా ఆక్సిజన్ అనేది ఖర్చు అయ్యే వాయువు అని అంటారు. కార్బన్ డయాక్సైడ్ను స్థిరమైన గాలి అని, ఆక్సిజన్ను ఖర్చు అయ్యే వాయువు అని పిలుస్తారు. శక్తి వనరు బొగ్గు యొక్క ప్రధాన అణుఘటకం ఏమిటి? కార్బన్. శక్తి వనరు బొగ్గు యొక్క ప్రధాన అణుఘటకం కార్బన్. అధిక రక్తపోటు ఉన్న వ్యక్తి అకస్మాత్తుగా వికారం మరియు తల తిరుగుతున్నట్లు ఫిర్యాదు చేస్తాడు. వారిని నవ్వమని అడిగినప్పుడు వారి నోరు వంకరగా ఉందని, మాటలు అస్పష్టంగా ఉన్నాయని మరియు వారు ఒక చెయ్యి పైకి ఎత్తలేకపోతున్నారని మీరు గమనించవచ్చు. మీరు ఏమి ఊహించాలి మరియు ఆ తర్వాత ఏమి చేయాలి? ఇవి పక్షపాతం యొక్క లక్షణాలు. వెంటనే వైద్య సహాయం తీసుకోమని ఆ వ్యక్తికి సిఫార్సు చేయాలి. క్రింది వాక్యాలను చదివి సరైన సమాధానాన్ని ఎంచుకోండి. అన్ని మేఘాలు వర్షాన్ని కలిగించవు అనేది సరైన స్టేట్మెంటే. మేఘాలు భారీ నీటి ఆవిరి బిందువుల నుండి ఏర్పడతాయి అనేది సరైన స్టేట్మెంట్ కాదు. కాబట్టి స్టేట్మెంట్ 1 సరైనది, స్టేట్మెంట్ బి సరికాదు. క్రింది స్టేట్మెంట్లను చదివి సరైన సమాధానాన్ని ఎంచుకోండి. పక్షులు ఎగరడానికి రెక్కలు ఉంటాయి. ఇది సరైన స్టేట్మెంటే. బరువు తగ్గించడానికి పక్షులకు బోలు ఎముకలు ఉంటాయి. ఇది కూడా సరైన సమాధానం. కాబట్టి స్టేట్మెంట్ 1, స్టేట్మెంట్ 2 సరి అయినవి. క్రింది వానిలో ప్రపంచంలోనే అతిపెద్ద సజీవ పక్షి ఏంటి? నిప్పుకోడి. దాన్ని మనం ఏమంటాం? ఇంగ్లీష్లో ఆస్ట్రిచ్ అని అంటాం. నిప్పుకోడి లేదా ఆస్ట్రిచ్ అనేది ప్రపంచంలోనే అతిపెద్ద సజీవ పక్షి. 4R సూత్రాన్ని అమలు చేయడం ద్వారా నీటి కాలుష్యాన్ని తగ్గించవచ్చు. క్రింది వాటిలో 4Rలో భాగం కానిదేది? రెడ్యూస్ అనేది 4Rలో భాగమే, రీయూజ్ అనేది 4Rలో భాగమే, రీసైకిల్ కూడా 4Rలో భాగమే, రిమూవ్ అనేది 4Rలో భాగం కాదు. ఇంకోటి ఏంటిది? రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్, రికవర్ అనేది 4Aలో భాగం. ఇక్కడ లేనిది ఏంటి? రీసైకిల్ అనేది లేదు. ఏ రకమైన రక్త కణాలు గడ్డ కట్టడానికి సహాయపడతాయి?
ఏ రకమైన రక్త కణాలండి అవి? అవే రక్త ఫలికికలు. రక్త ఫలికికలు అనేవి మనకి గడ్డ కట్టడానికి సహాయపడతాయి. వాటిని మనం ప్లేట్లెట్స్ అని కూడా అంటాం. ప్లేట్లెట్స్ అనేవి రక్తం గడ్డ కట్టడానికి సహాయపడతాయి. హైదరాబాదులో నివసిస్తున్న రవి వేసవి సెలవుల్లో కరవట్టిని సందర్శించాలనుకున్నాడు. అతడు కరవట్టి చేరుకోవడానికి అతడు ఏ కేంద్ర ప్రాంతాలను సందర్శించాలి? కరవట్టి అనేది దేనికి సంబంధించింది? లక్షద్వీప్. లక్షద్వీపులకి వెళ్తే కానీ తను కరవట్టి చేరుకోలేడు. శీతాకాలంలో భారతదేశపు వాయువ్య ప్రాంతంలో వర్షానికి కారణమయ్యే పవనాలు ఏంటి? పశ్చిమ విక్షోభాలు. పశ్చిమ విక్షోభాల వల్ల భారతదేశంలో వాయువ్య ప్రాంతంలో శీతాకాలంలో వర్షాలు పడతాయి. తెలంగాణలోని అడవులు ఎక్కువగా ఈ వర్గంలోకి వస్తాయి. తెలంగాణలోని అడవులు ఎక్కువగా ఏ వర్గంలోకి వస్తాయి? ఆకురాల్చు అడవులు. ఆకురాల్చు అడవులు. ఈ కింది ఒప్పందం ప్రకారం భూమిని సాగు చేస్తున్న రైతులను వారి పొలాన్ని గుర్తించి వారు చట్టబద్ధమైన యాజమాన్యాన్ని నిర్ధారిస్తూ ప్రతి భూమికి సర్వే నెంబర్ ఇవ్వబడింది. ఏ ఒప్పందం ప్రకారం? భూమిని సాగు చేస్తున్న రైతులను వారి పొలాలను గుర్తించి వారికి చట్టబద్ధమైన యాజమాన్యం ఇచ్చింది ఏంటంటే రైతువారీ పద్ధతి. రైతువారీ పద్ధతిలోనే భూమిని సర్వే చేసి రైతులకు యాజమాన్యాన్ని నిర్ధారిస్తూ ప్రతి భూమికి సర్వే నెంబర్ కేటాయించారు. ఏ పద్ధతి? రైతువారీ పద్ధతి. ఈ విభాగం ఆయుర్వేదం, హోమియోపతి, యునాని, సిద్ధ వంటి స్థానిక వైద్య విధానాలను మరియు వాటిలో పరిశోధనను చూసుకుంటుంది. ఏ విభాగం అండి? ఏ విభాగం అంటే మనకి ఆయుష్ విభాగం. ఆయుష్ విభాగం అనేది ఏం చేస్తుంది? ఆయుర్వేదం, హోమియోపతి, సిద్ధ, యునాని వంటి స్థానిక వైద్య విధానాలను మరియు వాటిలో పరిశోధనను చూసుకునే శాఖ ఏంటిది? ఆయుష్ విభాగం. బ్యాంకు వడ్డీ రేట్లకు సంబంధించి సరైన స్టేట్మెంట్ని గుర్తించండి. బ్యాంక్ వడ్డీ రేట్లకు సంబంధించి సరైన స్టేట్మెంట్ ఏంటి? బ్యాంక్ వడ్డీ రేట్లు రుణానికి మరియు రుణ వ్యవధిపై ఆధారపడి మారుతూ ఉంటాయి. 1885వ సంవత్సరంలో భారత జాతీయ కాంగ్రెస్ స్థాపించడంలో ముఖ్యమైన పాత్ర పోషించిన పదవి విరమణ చేసిన బ్రిటిష్ అధికారి ఎవరు? ఏఓ హ్యూమ్. తంజావూరు పట్టణాన్ని మరియు ఆ ప్రదేశంలో నిశుంభ సూది దేవత ఆలయాన్ని నిర్మించిన చోళరాజ పాలకుడు ఎవరు? తంజావూరు పట్టణాన్ని ఆ ప్రదేశంలో నిశుంభ సూది దేవాలయం నిర్మించిన చోళరాజు ఎవరు? విజయాలయ. ప్రశస్తి అంటే ఏంటి? శాసనాల్లో మొదట పేర్కొన్న భాగమే ప్రశస్తి. 1946లో ఈ సంఘటన ప్రసిద్ధ తెలంగాణ సాయుధ పోరాటానికి నాంది పలికింది. 1946 సంవత్సరంలో ఈ సంఘటన ప్రసిద్ధ తెలంగాణ సాయుధ పోరాటానికి నాంది పలికింది. ఏమిటది? దొడ్డి కొమరయ్యను కాల్చి చంపడం. 1956 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాపన దీని ఆధారంగా జరిగింది. ఆంధ్రాతో పెద్ద మనుషులు ఒప్పందం చేసుకోవడం ద్వారా 1956 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాపన జరిగింది. రాజ్యాంగ సభలో ప్రధానంగా ఈ సభ్యులు ఆధిపత్యం చెలాయిస్తారు. రాజ్యాంగ సభలో ప్రధానంగా ఈ సభ్యులు ఆధిపత్యం చెలాయించారు. ఎవరు? భారతీయ జాతీయ కాంగ్రెస్ సభ్యులు రాజ్యాంగ సభలో ఆధిపత్యం చెలాయించారు. NCF 2005 ప్రకారం క్రింది వాటిలో ఏవి పర్సనల్ విజ్ఞానంలో అధ్యయనం చేయడానికి మిళితం చేయబడినవి? ఏంటి? ఆరోగ్యం మరియు వ్యాయామ విద్య, పని అనుభవం, విలువలతో కూడిన సాంకేతిక. ఈ మూడు కూడా EVSతో అధ్యయనం చేయడానికి మిళితం చేయబడ్డాయి. ప్రాథమిక స్థాయి తరగతి గదిలో ఉపయోగించే సైన్స్ పీరియడ్ ప్లాన్ను మూల్యాంకనం చేసేటప్పుడు పరిగణలోకి తీసుకోవలసిన ముఖ్యమైన అంశం. సైన్స్ పీరియడ్ ప్లాన్ను మూల్యాంకనం చేసేటప్పుడు పరిగణలోకి తీసుకోవాల్సిన ముఖ్యమైన అంశం ఏమిటి? అభ్యసన లక్ష్యాలు ఎంతవరకు సాధించబడ్డాయి అనే అంశాన్ని పరిగణలోకి తీసుకోవాలి. ప్రసిక కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? వినూత్న తరగతి పద్ధతుల కోసం ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వడం కోసం రూపొందించిన కార్యక్రమమే ప్రసిక.
వినూత్న తరగతి పద్ధతుల కోసం ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వడం కోసం ప్రారంభించిన కార్యక్రమమే ప్రసిక. క్రింది వానిలో కృత్యాధార ఉపగమం యొక్క లక్షణం కానిది. కృత్యాలు చేస్తున్నప్పుడు అభ్యాసకుడు లేదా విద్యార్థి ఎలా ఉంటాడు? యాక్టివ్గా ఉంటాడు. రెండో స్టేట్మెంట్ చూడండి, అభ్యాసకుడు నిష్క్రియాత్మక పాత్ర వహిస్తాడు. ఇది సరైన స్టేట్మెంట్ కాదు. కృత్యాలు చేస్తున్నప్పుడు అభ్యాసకుడు క్రియాత్మకంగా చాలా యాక్టివ్గా ఉండి ఆయా కృత్యాల్లో చురుగ్గా పాల్గొంటాడు. లిస్ట్ ఏ లిస్ట్ బితో జతపరచండి. మనకి గ్రాఫిక్ బోధనోపకరణాలు ఏమిటి? గ్రాఫిక్ బోధనోపకరణాలు మనకి కార్డులు, చిత్రాలు. త్రిమితీయ ఉపకరణాలు ఏమిటి? మనకి నమూనాలు, తోలుబొమ్మలు. ప్రక్షేపక ఉపకరణాలు ఏంటి? మనకి స్లైడ్లు, ఫిల్ములు. కాబట్టి గ్రాఫిక్ ఉపకరణాలు కార్డులు, చిత్రాలు. త్రిమితీయ ఉపకరణాలు నమూనాలు, తోలుబొమ్మలు. ప్రక్షేపక పరికరాలు స్లైడ్లు, ఫిల్ములు. తెలంగాణ 5వ తరగతి ఈవీఎస్ ప్రస్తుత పాఠ్యపుస్తకం ఎన్సీఎఫ్ 2005 యొక్క ఈ క్రింది మార్గదర్శక సూత్రాల ఆధారంగా తయారు చేయబడింది. ఏ సూత్రాల ఆధారంగా తయారు చేయబడింది? శిశు కేంద్రీకృత విధానం అనే సూత్రం ఆధారంగా, విషయాన్ని నిత్య జీవిత అనుభవాలతో అనుసంధానించడం మరియు నిరంతర సమగ్ర మూల్యాంకనానికి అవకాశం కల్పించడం అనే అంశాల ఆధారంగా తెలంగాణలోని ఈవీఎస్ 5వ తరగతి పాఠ్యపుస్తకం తయారు చేయబడింది. ఈ పుస్తకం తయారు చేస్తున్నప్పుడు పరిగణనలోకి తీసుకునే అంశం ఏమిటి? ఉపాధ్యాయుడు పుస్తకానికి మాత్రమే పరిమితం అవ్వడం అనే అంశాన్ని పాఠ్యపుస్తకం తయారు చేస్తున్నప్పుడు పరిగణనలోకి తీసుకోలేదు. కాబట్టి ఏబిడి మాత్రమే సరి అయినవి.